అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులను వైద్యపరంగా పరీక్షించి ఇన్వాలిడేషన్ చేసే మెడికల్ బోర్డు ప్రక్రియను మరింత కట్టుదిట్టంగా పారదర్శకంగా నిర్వహించేందుకు సంస్థ చైర్మన్ ఎండి బలరాం కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్మికులను మాయమాటలతో మోసగిస్తున్న వారిని ఆట కట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవలే ఏసీబీ డీజీపీ సివి ఆనంద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మెడికల్ బోర్డుపై ఏసీబీ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం బలరాంను కొత్తగూడెంలో కలిసింది. మెడికల్ బోర్డు ప్రక్రియపై ఏసీబీ అధికారులు సింగరేణి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ మెడికల్ బోర్డు విషయంలో పైరవీలు చేయిస్తామని డబ్బు తీసుకున్న కొందరు ఉద్యోగులను ఇప్పటికే డిస్మిస్ చేశామని చెప్పారు. ఎవరైనా కార్మికుల నుంచి డబ్బు వసూలు చేసినట్టు తమ దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సంస్థ విజిలెన్స్ విభాగం కూడా మెడికల్ బోర్డుపై నిఘా పెడుతోందని అన్నారు. ఈ వ్యవహారంలో మరింత పటిష్టమైన నిఘా ఉండాలన్న ఉద్దేశంతో ఏసీబీ సహకారాన్ని కోరుతున్నట్టు వెల్లడించారు.